సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిట్ బాల్ తెలుగు. నేను మీ బ్రో నవీన్. ఇవాళ మనం ఏంటంటే చెస్ట్ వర్కౌట్ ఎలా చేయాలో చూద్దాం. చెస్ట్ లో వచ్చేసి మనకి 3 హెడ్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ క్లావికల్ హెడ్ అండ్ స్టర్నో కోస్టల్ హెడ్, ఇంకోటి అబ్డామినల్ హెడ్ అన్నమాట. సో ఈ 3 హెడ్స్ ని ఎలా మనం ట్రైన్ చేద్దామో మనం ఈ కంప్లీట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతిసారి ఏదైనా వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ స్ట్రెచింగ్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి డైనమిక్ స్ట్రెచింగ్, అలాగే స్టాటిక్ స్ట్రెచింగ్. సో మనము వర్కౌట్ చేయడానికన్నా ముందు మనం కంపల్సరీ డైనమిక్ స్ట్రెచింగ్ అని చేయాలి. ఎందుకంటే మన మజిల్ అనేది వామ్ అంటే ఫస్ట్ మనం డైనమిక్ స్ట్రెచింగ్ చేయాలి. సో ఇవన్నీ మనము చెస్ట్ చేస్తున్నాం కాబట్టి నేను డైనమిక్ స్ట్రెచింగ్ తర్వాత నా చెస్ట్ పైన వామ్ కాన్స్టింగ్ నేను ఏం చేస్తున్నాను అంటే పుషప్ చేస్తున్నాను అనమాట. ఒక 15x3 ఇంక్లైన్ పుషప్, అలాగే ఫ్యాట్ పుషప్, అలాగే డిక్లైన్ పుషప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చెస్ట్ ప్రెస్ చేసేటప్పుడు, ఫ్లాట్ డబుల్ ప్రెస్ చేసేటప్పుడు మనకు మెయిన్ థింగ్ మన మైండ్ లో ఏముండాలంటే కైనెటిక్ ఎనర్జీ జనరేట్ చేయడం, అది ఏ పార్ట్ లో ఉండాలో తెలవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన బాల్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ బాల్ ఇంకా పుష్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. చేస్తే నేను ఏమవుతుందంటే పుష్ చేయడం వల్ల నేను ఆపోజిట్ వెళ్తున్నాను అన్నమాట. సో అదేంటంటే నా నా ఎనర్జీ కన్నా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలన్నమాట ఈ బాల్ పుష్ చేయాలంటే. సో ఇప్పుడు ఏదైతే మనకి ఆపోజిట్ ఫోర్స్ అనేది మనకి రివర్స్ వస్తుందో దాన్ని మనం కైనెటిక్ ఎనర్జీ అంటాం అనమాట. సో అదే విధంగా ఇప్పుడు మనము డబుల్ ప్రెస్ లో ఈ కైనెటిక్ ఎనర్జీ మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది, అలాగే మనం ప్రోగ్రెస్ ని పెంచుకోవడం వల్ల ఈ కైనెటిక్ ఎనర్జీ చాలా బెనిఫిట్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో అది ఏ విధంగా ఇప్పుడు మనం చూస్తాము. సో ఇందులో మనము కైనెటిక్ ఎనర్జీని యూజ్ చేసుకోవడానికి మనం ఏ పొజిషన్ పెట్టాలో ఇప్పుడు నేను చెప్తున్నాను కేర్ఫుల్ గా. ఇప్పుడు మనం ఎంత వెయిట్ ఉన్నా, ఎంత తక్కువ వెయిట్ ఉన్నా, ఫస్ట్ మనము కామన్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డమ్ముల్ని ఎట్లా సెట్ చేసుకుంటాం అంటే డమ్ముల్ని ఫ్లోర్ నుంచి మనం ఎట్లా రిసీవ్ చేస్తున్నది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇది కనుక మీరు బిగినింగ్ నుంచే నేర్చుకుంటే మీరు అడ్వాన్స్ లెవెల్ పోయే కొద్దీ మీకు అంత డిఫికల్ట్ అనిపించదు అనమాట ఎప్పుడు సెటప్ చేసుకోవడానికి. సో ఫ్లై బ్యాక్ ఇది మనం డబుల్స్ పైన పెట్టాలి. ఇది మన ఫుడ్ పొజిషన్ ఉంది కదా, ఫుడ్ పొజిషన్ లో చాలా మంది పైకి పెట్టారు. సో అలా పైకి పెట్టవు, ఎందుకంటే కైనెటిక్ ఎనర్జీ జనరేట్ కావడానికి క్లోజ్ టు ద హిప్ ఉండాలన్నమాట. క్లోజ్ టు ద హిప్ ఉంది, ఆటోమేటిక్ గా మన బ్యాక్ అనేది ఆల్ఫ్గా చూపిస్తుంది. సో ఇది మనము అయినా ఇప్పుడు ఎప్పుడైతే మనం మినీ వెయిట్ ఉన్నామో అప్పుడు మనము ఫుడ్ ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయడం వల్ల మన కైనెటిక్ ఎనర్జీ జనరేట్ అయిపోతుంది. సో దీన్ని ఏమంటారంటే కైనెటిక్ చేంజ్ డెవలప్మెంట్. సో ఇప్పుడు మనం బ్రీతింగ్, బ్రీత్ అవుట్, మళ్ళీ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్ అనేది నోస్ తో తీసుకోవాలి, ప్రెస్ అగైన్ బ్రీత్ అవుట్ అనేది మౌత్ తో. ఇప్పుడు మనం సెట్ బ్యాక్ చేసుకోవడానికి మనం హ్యాండ్ పొజిషన్ తీసుకోవాలి. అందులో ఎట్లా చేసి కొంచెం పెట్టేసి ఇలా మనం చేసేది ఇంక్లైన్ డబుల్ ప్రెస్ అనమాట. సో ఈ ఇంక్లైన్ డబుల్ ప్రెస్ లో మనకి ఫస్ట్ హెడ్ అనేది స్టార్ట్ అవుతుంది, అది ఏంటంటే క్లాసికల్ హెడ్. సో ఇప్పుడు అదొక ఫార్మ్ అండ్ టెక్నిక్ ఎలా చేయాలో ఇప్పుడు చూడండి. ఫస్ట్ వచ్చేసి డబుల్ పికప్ చేసుకోవాలి. చేసిన తర్వాత స్లైడ్ అప్ వెళ్ళి మీ ఆర్చ్ పొజిషన్ అనమాట పైన. నెక్స్ట్ మన టూ అనేది పైకి వెళ్ళదు, ఇలా కంప్లీట్ గ్రౌండ్ పై ఉండాలి. ఎప్పుడైతే మీకు ఎనర్జీ అప్పుడు మన టోని ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేయడం వల్ల మన కైనెటిక్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. సో అప్లికేట్ ఎనర్జీ వస్తుంది. మనం డబుల్స్ పడినప్పుడు బ్రీతింగ్ అండ్ బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్ అనేది మౌత్ లో ఉండాలి. బ్రీతింగ్ అండ్ ఫ్రీ ఫాలింగ్ ఉండదు, అన్స్టేజ్ కంట్రోల్ చేస్తానే ఉండాలి మీకు. బ్రీత్ అవుట్, breathe out, breathe out, breathe out. నేను వచ్చేసి పెంటెక్ మిషన్ అనమాట. ఈ పెంటెక్ మిషన్ లో మనము ఫ్లైస్ అనేది చెస్ట్ ప్రెస్ అనేది చేయగలం.
సో ఫస్ట్ మనము సెటిల్మెంట్ అనేది సెటిల్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ మనం షోల్డర్లో పెడితే హ్యాండ్స్లో పెట్టాలి. సో దీనికి కొంచెం డౌన్ ఉండాలన్నమాట మన పొజిషన్ అనేది. సో అకార్డింగ్ టు మీ హైట్ వైజ్ మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటాం సీట్ అనేది. సో ఇప్పుడు నేను నా హైట్ ప్రకారం నేను అడ్జస్ట్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఇలా ఇలా పెట్టి ఇప్పుడు నా షోల్డర్ పెడితే ఎంత ఇది నా షోల్డర్ సో డౌన్ పట్టుకోవాలి ఇలా. సో అప్పుడు మనకి ఏమైందంటే చెస్ట్కి అండ్ ఈ జాయింట్కి ఈక్వల్ ఉంటుంది. సో ఇలా ఈక్వల్ వచ్చేటట్టు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా పడుకున్న తర్వాత జస్ట్ కార్నర్ కూర్చొని ఏ ఎక్సర్సైజ్ చేసినప్పుడు అయినా టో అనేది ఇట్లా గాలిలో ఉండదు. ఎందుకంటే గాలిలో ఉన్నప్పుడు మనం ఏంటంటే కైనెటిక్ చైన్ అనేది జనరేట్ చేయలేము. సో ప్రతి ఎక్సర్సైజ్కి ఫుల్ ఫీట్ అనేది మన గ్రౌండ్ టచ్ అయితే ఉండాలి. అండ్ చెస్ట్ అప్. ఇప్పుడు ఏం చేయాలి, లైక్ ఎల్బో బెంచ్ చేయకుండా ఎల్బో అందరూ ఏం చేస్తారంటే ఇలా బెంచ్ చేసుకొని చేస్తారు. ఇలా బెంచ్ చేయడం వల్ల ఏమైందంటే మనము వెయిట్ అనేది ఇక్కడనే పడిపోతుంది. సో మనకి కంప్లీట్ రేంజ్ రాదన్నమాట. సో ఎప్పుడైతే మీరు ఎల్బో కొంచెం ప్లే అవుట్ చేసి ఎప్పుడైతే మీరు ఇలా చేస్తారో అప్పుడు మీకు కంప్లీట్ స్ట్రెస్ అనేది మీ మధ్య టార్గెట్ మధ్య మీద పడుతుంది. మా టార్గెట్ మధ్య ఏంటి, స్టర్నా కోస్టల్ హెడ్ పెట్రోల్ చేసినది ఇలా. ఓకే, క్రాస్ ఓవర్ అనమాట. సో ఇందులో మనము కేబుల్ ప్రెస్ చేయొచ్చు, అలాగే కేబుల్ ఫ్లైస్ చేయొచ్చు. ఇప్పుడు మనం చేయాల్సింది అంటే కేబుల్ ఫ్లైస్. సో ఫస్ట్ మనకి ఎక్కడ ఉంటే మీ హైట్ వైజ్ ఈ పిన్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత ఫస్ట్ హోల్డ్ చేసుకోండి. హోల్డ్ చేసి సెంటర్ ఆఫ్ ద మిషన్ వచ్చిన రాగా చూసుకోవాలి మనం పైన. చూసుకున్న తర్వాత జస్ట్ పుల్ చేస్తే ఒక 1 స్టెప్ పోవాలి. చేసిన తర్వాత మీ చెస్ట్ అనేది అప్ పెట్టాలి. ఓకే, ప్రెస్ ఇలా ఫ్లై డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, breathe out, breathe in, breathe out, breathe in, that's it. సో ఇందులో సేమ్ పోయిన స్పైన్ అకౌంట్ అని మన గ్యాప్ ఉన్నది అనమాట. ఇలా పెట్టి క్లోజ్ పెట్టేసి ఇంకా 9 2 3 4 5 6 ఇప్పుడు మనం లాస్ట్ మనం చెస్ట్ వరకు బార్ డిప్స్ తో మనం ఏం చేయాలి అనమాట. సో ఇప్పుడు మనం బార్ డిప్స్ ఎలా చేయాలో చూద్దాం. సో స్టార్టింగ్ వాళ్ళకి బార్ డిప్స్ చేయడానికి రాదు. సో దీని ప్లేస్ లో మనము అసిస్టెంట్స్ బార్ డిప్స్ తోటి చేస్తే సరిపోతుంది. సో పర్ఫెక్ట్ పోషన్ తీసుకోండి, ప్లేస్ ఓకే ఉంది. సో మనము ఇలా అంటూ డౌన్ చేసినట్లయితే టైట్ కింద పడుతుంది. సో మన ప్యాకెట్ మధ్యలో ఏంటి చెస్ట్ కాబట్టి కొంచెం టైట్ ఫార్వర్డ్ అండ్ డౌన్. బాయ్. Thank you. 5 7 క్వాలిటీకి చెస్ట్ వర్క్ ఉంది. సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలంటే ఇప్పుడే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.